జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే కాదు, ఘోర ఓటమి చెంది ప్రతిపక్ష నేత స్థానం కూడా లేకుండా ప్రజలు చెప్పుతో కొట్టిన తర్వాత కూడా సిగ్గులేనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈసారి ప్రజలు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుతో కొడతాం ఈ పని చేసావంటే అని జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకున్నాడు, ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు నికృష్టుడు, 420, దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. వీడు ఒక సైకో అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకొని అత్యంత ఘోరంగా, రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోరంగా కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకోని. అయితే ఈ సైకో, ఈ పిచ్చి, ఆ మెంటలు, ఆ వ్యాధి అతనికి తగ్గలేదు కాబట్టి అతను ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో అతని మొహాన ఉయ్యటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే క్యూ కట్టి తాడేపల్లి కోటకొచ్చి చెప్పుతా కొడతాం రే అని వార్నింగ్లు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏం బీవీఆర్ నిజమా? ఇంతకాడు తీసుకున్నటువంటి నికృష్టపు నిర్ణయం ఏంటి అంటే, వీడి గతంలో శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత ఉన్నదనేటువంటి ఉద్దేశంతో, మెజారిటీ ఉందనేటువంటి ఉద్దేశంతో, వీడు బిల్లులు పాస్ చేసుకోలేనటువంటి ఉద్దేశంతో, చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటి అమలుకి శాసన మండలి అడ్డం వస్తుందనేటువంటి ఉద్దేశంతో శాసన మండలిని రద్దు చేస్తున్నా అంటూ వీడు శాసనసభలో కూడా తీర్మానం పెట్టినటువంటి నికృష్టుడు, కేంద్రానికి లేఖ రాసినటువంటి దౌర్భాగ్యుడు. ఈ శాసన మండలి వల్ల వృధా ఖర్చులు తప్ప ఉపయోగం లేదు అని ఇవాళ శాసన మండలిలో దాదాపుగా 45 మంది సభ్యులు వాళ్ళకు ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నదానికంటే భారీగా ఎక్కువ ఉన్నారు. మరి ఈరోజు కూడా అంటే వీడు పెద్ద మాట తప్పును, మడమ తిప్పను, విలువలు, విశ్వసనీయతలు, బొంగు, బొచ్చు అని చెప్తుంటాడు కదా ఈ నికృష్టుడు తాడేపల్లి సైకో, పులివెందుల పిల్లి, ఈ చేతగానుడు. మరి ఇప్పుడు లేఖ రాయటానికి సిద్ధమారా మగోడా? నువ్వు పెద్ద సిద్ధం అంటావు కదరా పులివెందుల పులకేశా, ఇప్పుడు అనరా పోలీసులను అడ్డం పెట్టుకొని మాలాంటి వాళ్ళ మీద దాడులు చేపించడం, కరెంట్ షాకులు పెట్టించడం, 3rd డిగ్రీలు ప్రయోగించడం కాదురా మగతనం. మాట మీద నిలబడటం రా మగతనం అంటే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతా అన్నారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ తిరిగి తెరుస్తా ఉన్నారు. నువ్వు భూములు దొబ్బేయాలని ఆలోచన చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానంటూ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఉన్నారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తుంటే, వృద్ధులకి 4000 పెన్షన్ ఇస్తానంటే దాని మీద సంతకం చేసేసారు ఆల్రెడీ. నువ్వు 2000 నుంచి 3000 పెంచడానికి ముండమోపిలాగా 5 సంవత్సరాలు టైం పాస్ చేసి చంద్రబాబు నాయుడు గారి గురించి కారు కుత్తలకు వస్తావా? ఇవాళ ఏ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచావో, అదే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ సెన్సెస్ మీద ఆయన సంతకం పెట్టడం జరిగింది. అదిరా అభివృద్ధి స్వప్నకుడి యొక్క ఆలోచన విధానం. నీలాగా కూలదోయడం చేతైనటువంటి నికృష్టుడికి చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్షన్ చేస్తే నువ్వు డిస్ట్రక్షన్ చేస్తావురా దౌర్భాగ్యుడా. ఆయన కడితే నువ్వు కూలదోస్తావురా నికృష్టుడా. ఇవాళ నువ్వు మగాడివైతే, నీకు మగతనం ఉంటే, నువ్వు కడుపుగా అన్నం తింటుంటే, నువ్వు మాట మీద నిలబడేటోడు అయితే, నువ్వు సైకోవిగా కాకపోతే, నువ్వు పొలకేసివి కాకపోతే, హింసించే రాజువు కాకపోతే, దౌర్భాగ్యుడా నీకు మగతనం ఉంటే ఇవాళ శాసన మండలిని రద్దు చేయమని ఈరోజు లేఖ రాయరా. నీకు మగతనం ఉంటే చెబుతాను. అయినా నువ్వు రాసినా రాయకున్నా వాళ్ళు ఎలాగో ఆ పార్టీలో ఉండరు, జంపు కొడతారు. అది తెలుగుదేశంగా, బీజేపీగా, జనసేనగా, కాంగ్రెస్గా నాకు తెలియదు కానీ జలగా నీ బతుకు కుక్కలు చింపిన విస్తరే. నీ పార్టీ కేవలం 100 రోజుల్లో డిస్ట్రాయ్ అవబోతా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి నీ పార్టీ ఉండదు. నువ్వు జైలు పాలవబోతా ఉన్నావు నీ అక్రమాస్తుల కేసులో. దీనికి తోడు నీ తమ్ముడు, మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత ఘోరంగా, నీచంగా, నికృష్టంగా మీ ఇంట్లో నరికి 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 గొడ్డలితో ఏదైతే చంపాడో ఆ కేసులో అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. అయినా కేసు తేలే వరకు మీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి మేము తప్పుగా మాట్లాడడం. ఎందుకంటే నువ్వంటే సంస్కారం లేనటువంటి సంస్కారహీనుడివి, సంస్కారవి, కడుపుగా అన్నం తిననటువంటి వాడివి. కాబట్టి ఎదుటి వాళ్ళ ఇళ్లలో మహిళల గురించి మాట్లాడతావు, రాజకీయాలు మాట్లాడలేనటువంటి చెత్తగానుడివిగా నువ్వు. కానీ మేము, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా అన్న లోకేష్ అన్న ఇచ్చినటువంటి క్రమశిక్షణతో మేము ఇవాళ చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం రా. మీరు నీ తప్పుల్ని ప్రశ్నిస్తే కొడక 10 కేసులు పెడతావా, కొట్టిస్తావా? పెట్టిన వాళ్ళు, పెట్టించిన వాళ్ళు, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఎస్పీలు, నీ పార్టీ నాయకులు, నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులు, ప్రతి ఒక్కడి తుత్తరా కూడా తీరిపోబోతా ఉంది. చేసిన తప్పులకి
ప్రతి ఒక్కడూ శిక్ష అనుభవించబోతున్నాడు రాబోయే రోజుల్లో. ఈ యొక్క సైకో శాసన మండలి రద్దు చేయమని చెప్పరా నువ్వు మగాడివైతే. వాళ్ళు ఇళ్ళు కాదు, నీ పార్టీ ఎమ్మెల్సీలు, నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలే నీ ఇంటి మీదకి చెప్పులు చీపుర్లు తీసుకొని వచ్చి పిచ్చ కొట్టుడు కొట్టడానికి సిద్ధమైపోతారు. ఇవాళ పార్టీ ఆఫీస్ వేరే చోట ఉంటే నీ మొహం చూసేవాళ్ళు లేరని, ప్రజలు దాడి చేస్తారని, నీ పార్టీ కార్యకర్తలు నిన్ను కొడతారనేటువంటి భయంతో, ఆందోళనతో పార్టీ ఆఫీస్ని తెచ్చుకొని నీ ఇంటి దగ్గర పెట్టుకున్నావంటే నువ్వు పులివెందుల పిరికోడివిరా.